నువ్వు బేగిదించా లోపలికి పోయి ఎవరు పరిమాణేసిన మునిగిపోవడం కానండి కానండి తాను డబ్బాలు ఇక్కడే వచ్చేసినారే నువ్వు డబ్బా ఇది రోడ్డు సేవకి వెళ్ళేది సాయంకాలానికి పని అయిపోవాలా అయ్యా మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే కౌన్సిలర్ ఈ వార్డు నీది కాదుగా మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే గొప్పోళ్ళు వెళ్లే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగుండదనే సాపి చేయిస్తున్నాను తప్పంటారేటి నాకు తెలియకుండా వేయించడం తప్పున్నారా సరే వేయించితే వేయించావు ముందు మా కార్యాలయాలే తప్పండి అట్లాగే రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు కోర్టులో నా గెలుపు ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు నా దగ్గర నీ అన్న రఘురాం సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే చంపిన వాడిని గురించి చెప్పేవాడు నా దగ్గరున్నాడు అటు చూడు బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం రజనే రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టు కాదు వల్ల కాటికి చూస్తారా
అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవీంద్ర. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురాం హత్య కేసులో కాళేశ్వరరావు, బ్రహ్మానందం, శటగోపం అనే ముగ్గురు పథకం ప్రకారం రఘురాంని హత్య చేశారనే ఆధారాలతో సహా రుజువైనందువలన పై ముగ్గురికి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కుమారి రజనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. నా పేరు రవీంద్ర. మున్సిపల్ ఇంజనీర్ గా రిపోర్ట్ చేయడానికి టౌన్ కు పెడుతున్నాను. జస్ట్ ఎ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈజ్ మిస్టర్ రఘురాం. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా